ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో AutoCAD కి సంబంధించిన లింక్స్ అనేవి కంటిన్యూస్ గా ఉంటాయండి. దాని త్రూ మీరు లెసన్స్ ని కంటిన్యూగా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, AutoCAD లో ఏదైనా ఒక వర్క్ డిజైన్ చేసిన తర్వాత వాటిని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్ సైజెస్ అనేటివి తెలిసి ఉండాలి. సో పేపర్ సైజెస్ అయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పేపర్ సైజెస్ అనేసి ఉంది కదా, దీన్ని ఒకసారి డ్రాప్ డౌన్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే పేపర్ సైజెస్లో చాలా స్టాండర్డ్స్ అనేటివి ఉన్నాయి. దాంట్లో మనం కామన్గా యూజ్ చేసే స్టాండర్డ్ ఏది అనేసి అంటే ఐఎస్ఓ స్టాండర్డ్. ఈ ఐఎస్ఓ స్టాండర్డ్లో A4, A3, A2, A1, A0 వీటిని కామన్గా అయితే మనం యూజ్ చేస్తుంటాం. దాంట్లో చూడండి, ఐఎస్ఓ A4 ఎక్కడ ఉంది, అలానే ఎక్కడ కూడా ఉంది. సో ఇదేంటి అనేసి అంటే దీన్ని పోర్ట్రేట్ అని చెప్తాం, దీన్ని ల్యాండ్స్కేప్ అని చెప్తాం. అంటే ఏం లేదండి, పేపర్ ఇప్పుడు వర్టికల్గా ఉంది కదా, దీన్ని రొటేట్ చేస్తే ల్యాండ్స్కేప్. సో కావాలంటే చూడండి, ఇక్కడ ఐఎస్ఓ A4 ఇది పోర్ట్రేట్. దీనిపై క్లిక్ చేస్తున్నా. ఏమైంది, 210 mm by 297 mm. ఇప్పుడు ఐఎస్ఓ ఇది ల్యాండ్స్కేప్, దీనిపై క్లిక్ చేస్తున్నా. ఏమైంది, ఆ యొక్క పేపర్ అనేది రొటేట్ అయింది 297 by 210 mm. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ యొక్క డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ యొక్క పేపర్ సైజెస్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సైజ్ అనేది A4 297 by 210. అలానే అక్కడ చూసినట్లయితే ఇది A3 పేపర్ సైజ్. A3 పేపర్ సైజ్ అనేది 420 by 297. సో మనకు కామన్గా బయట ఉండే జెరాక్స్ షాప్లో ఈ యొక్క A3 అనేది జెరాక్స్ చేయగలవు. A2 అనేది పెద్ద మిషన్స్ కావాలి. సో అవి మనకి సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి, బయట అనేది కష్టం. ఓకే, సో A2 సైజ్ చూసుకున్నట్లయితే 594 by 420 mm. అలానే A1 చూసినట్లయితే 841 mm by 594 mm. అలానే A0 1189 mm by 841 mm. సో ఈ యొక్క పేపర్ సైజెస్. ఓకే, అయితే మనం కామన్గా యూజ్ చేసే పేపర్ సైజ్ ఏది అనేసి అంటే A4. నార్మల్గా మనం ఏదైనా ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళి జెరాక్స్ తీసేటప్పుడు సో మనం కామన్గా చూసేది ఈ యొక్క A4 పేపర్ సైజు. కావాలంటే ఈ యొక్క పేపర్ పైన మీరు స్కేల్ పెట్టి మెజర్ చేయొచ్చు. సో ఈ మెజర్ చేసినప్పుడు 297 mm by 210 mm అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక A4 పేపర్ సైజ్ పైన ఒక డ్రాయింగ్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రింటింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అనేసి అంటే Ctrl+P టైప్ చేసి ఇలా ఏదో ఒక ప్రింటర్నో పీడిఎఫ్ను సెలెక్ట్ చేసి ఓకే అని చెప్తే అది ప్రింట్ అవుద్ది. సో ప్రొఫెషనల్ లెవెల్లో ప్రింట్ చేయాలి అనేసి అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్ అనే దానిపైన క్లిక్ చేసుకోండి. లేఅవుట్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, బయట డబుల్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేయండి. సో ఇప్పుడు ఈ పేపర్ అనేది జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదో ఒక పేపర్ ఉంది, అంటే ఏదో ఒక సైజ్ పేపర్ ఉంది, కానీ మనకు కావాల్సిన సైజ్ పేపర్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్, ఫస్ట్ లేఅవుట్, తర్వాత అవుట్పుట్ అనే దానిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజ్ సెటప్ మేనేజర్ దీనిపై క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎక్కడ ఏంటంటే మనం కొత్త పేజ్ని, మనకు కావాల్సిన పేజ్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. న్యూ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పేపర్ సైజ్ వాడాలనుకుంటున్నారో ఆ పేపర్ సైజ్ నేమ్ అక్కడ ఇచ్చుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. A4 టైప్ చేసా. అలానే అక్కడ నాన్ అనే దానిపై క్లిక్ చేసి ఓకే చేశా. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు ప్రింటర్స్ ఉంటే ప్రింటర్, లేదు అంటే
ఆటోక్యాడ్ పీడిఎఫ్ హై క్వాలిటీ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పేపర్ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, పేపర్ సైజ్ వచ్చి ఐఎస్ఓలో తీసుకుంటున్నా. ఐఎస్ఓలో ఏ4 ల్యాండ్స్కేప్ దీనిపైన సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక ప్రింటర్ని అండ్ పేపర్ సైజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఇది పేపర్. ఈ పేపర్కి ఒక డాట్ లైన్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఈ డాట్ లైన్ తర్వాత మనం ఏదైనా డ్రా చేసాం అనుకోండి, అది మనకి ప్రింటింగ్లో రాదు. ఈ డాట్ లైన్ ఇన్సైడ్ ఏరియా ఏదైతే ఉందో అది ప్రింటబుల్ ఏరియా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క డాట్ లైన్ని మనం అడ్జస్ట్ చేయాలి. సో డాట్ లైన్ అడ్జస్ట్ చేయాలి అనేసి అంటే ఇక్కడ ప్రాపర్టీస్లోనికి వెళ్ళండి. ప్రాపర్టీస్లోనికి వెళ్ళి ఇక్కడ మోడిఫై స్టాండర్డ్ పేపర్ సైజ్ ప్రింటబుల్ ఏరియా అనే దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. ఐఎస్ఓ ఏ4 సైజు కదండి. ఐఎస్ఓ ఏ4 ల్యాండ్స్కేప్ పేపర్ సైజు ఇక్కడ చూసుకోండి. మెల్లగా స్క్రోల్ చేయండి, కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఐఎస్ఓ ఏ4 297. ఇప్పుడు ఇక్కడ మోడిఫై అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క బార్డర్ని, ఈ యొక్క ప్రింటబుల్ ఏరియా బార్డర్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి ఎంత కావాలంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎలా. సో 10 అనేది ఎక్కువ, జస్ట్ చూపించడం కోసం అనేది ఈ విధంగా యాడ్ చేస్తాం. సో మీకు ఏ సైడ్ ఎంత కావాలంటే అంత ఉంచేసుకోండి. ఈ సైడ్ 5 ఇవ్వండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసా, ఫినిష్ అనే దానిపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఓకే అనే దానిపై క్లిక్ చేసా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్నాము, పేజ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ ప్రాపర్టీస్లోనికి వెళ్ళి ఈ యొక్క బార్డర్ని కంట్రోల్ చేసాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే లేఅవుట్ పైన డ్రాప్ డౌన్ చేయండి. కానీ ఇక్కడ చేయాల్సిన పని ఏది ఉండదు. ఓకే, దాన్ని అలానే వదిలేవచ్చు. అలానే ఎక్కడ కూడా ఏమీ చేయొద్దండి, అవసరమే లేదు. ఎక్కడ చూసినట్లయితే స్కేలింగ్, అంటే మన డ్రాయింగ్ అనేది ఏ స్కేలింగ్లో రావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1:1, 1:2 అలానే కష్టం. సో ఇక్కడ కూడా ఏం టచ్ చేయొద్దు, ఎందుకంటే మనం లేఅవుట్లో స్కేలింగ్ చేస్తాం కాబట్టి. అలానే ఎక్కడ చూసినట్లయితే చూడండి, AutoCAD.ctb అంటే మనం కొన్ని లైన్స్ని రకరకాల కలర్స్తో లేయర్స్తో డ్రా చేసి ఉంటాం కదా. యాస్టీజ్ కలర్లో ప్రింట్ అవ్వాలి అనేసి అనుకునేటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా అంత బ్లాక్ అండ్ వైట్ అనుకునేటప్పుడు సింపుల్గా మోనోక్రోమ్ని తీసేసుకోండి. ఓకే, నేను AutoCAD.ctb అనే దాన్ని క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఏం అవసరం లేదు. ఎక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మనం ల్యాండ్స్కేప్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ల్యాండ్స్కేప్లోనే ఉంచండి. అదే పోర్ట్రైట్లో ఉంచారనుకోండి, మీకు ప్రింటింగ్ అనేది పేజ్కి అడ్డంగా వస్తుంది. ఓకే, ఇది మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓకే అనే దానికి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా లేఅవుట్ నేమ్ వచ్చేసి A4. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క బార్డర్ ఎలా ఉంది ఇక్కడ. ఓకే, అన్ని సైడ్లు ఈక్వల్ ఉంది కదా, కానీ మనం ఇప్పుడు ఏదైతే న్యూ బార్డర్ ఇచ్చామో అది ఆ విధంగా లేదు. ఇప్పుడు దీనిపైన సెలెక్ట్ చేసుకుని సెట్ కరెంట్ అనే దానిపై క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆ బార్డర్ అనేది అప్డేట్ అవ్వలేదు. అగైన్ మరోసారి మోడిఫై చేస్తున్నాండి దీన్ని. ప్రాపర్టీస్, ఓకే,
సో సెటప్ అనే ఒక న్యూ లేఅవుట్ని క్రియేట్ చేసా. దీన్ని ఒకసారి సెట్ కరెంట్ అనే దానిపై క్లిక్ చేస్తా. సో ఇక్కడ చూడండి, క్లోజ్. సో ఇక్కడ చూడండి, ఒక్కో సైడ్ అనేది 15 యూనిట్స్ డిస్టెన్స్ అనేది ఇచ్చాను. ఇది మనకి అప్డేట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు A4 అనే దాన్ని సెలెక్ట్ చేసి సెట్ కరెంట్ అనే దానిపై క్లిక్ చేసినప్పుడు చూడండి, ఈ యొక్క బార్డర్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్సైడ్లో ఉన్న ఒక రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి డిలీట్ అనే దానిపై క్లిక్ చేద్దాం. సో ఇది మీకు సెలెక్ట్ అవ్వలేదు అనేసి అంటే బయట డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ అనే దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రెక్టాంగులర్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఈ యొక్క కార్నర్, ఈ డాట్ లైన్ ఇన్సైడ్ నుంచి ఈ విధంగా క్లిక్ చేసుకుని ఒక రెక్టాంగిల్ని డ్రా చేయండి. ఈ విధంగా ఇప్పుడు మనకి మోడల్ స్పేస్ అంటే మనకి డ్రాయింగ్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి లేఅవుట్లో కనిపిస్తుంటాయి. అయితే ఈ లేఅవుట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే నేమ్ టేబుల్. సో చూడండి, ఈ యొక్క ఇన్సైడ్లో డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేసి దీన్ని యాక్టివ్ చేశా. యాక్టివ్ చేసి ఇక్కడ చూడండి, ఈ యొక్క టైటిల్ టేబుల్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని ఈ విధంగా నేను సెలెక్ట్ చేసి జెడ్ ఎంటర్, ఓ ఎంటర్. సో ఇది కరెక్ట్గా ఈ యొక్క ఇన్సైడ్ రెక్టాంగిల్ ఇది సర్దుకుపోయింది. ఇప్పుడు నేను దీన్ని లాక్ చేస్తున్నాను అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, లాక్ అనే దానిపై క్లిక్ చేశా. సో దీన్ని మనం ఈ విధంగా జూమ్ చేయొచ్చు, కానీ ఆ లోపల ఏరియా మాత్రం జూమ్ చేయలేము. ఓకే, అగైన్ ఈ యొక్క లేఅవుట్ పైన క్లిక్ చేసుకుంటున్నా, రెక్టాంగులర్ ట్యాబ్ పైన క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకుని ఈ విధంగా ఒక న్యూ వ్యూ పోర్ట్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకి డ్రాయింగ్స్లో ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఈ యొక్క డ్రాయింగ్ని మనం ప్రింట్ చేయాలి అనుకుందాం. సో ఇక్కడ చూడండి, స్కేలింగ్ అనేది ఇద్దాం. సింపుల్గా ఒక 1:1 అలానే ఉంది కదా, ఒక 1:50 అనేది స్కేలింగ్ ఇద్దాం. 1:50 స్కేలింగ్ ఇచ్చినప్పుడు దీని మీనింగ్ ఏంటి అనేసి అంటే ఒక యూనిట్ 50 యూనిట్స్కి సమానం అని. అంటే దీన్ని మనం ప్రింట్ చేసిన తర్వాత ఒక 10 mm వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం స్కేల్ పెట్టి మెజర్ చేసినప్పుడు. సో రియల్గా ఫీల్డ్లో దాని వాల్యూ ఎంత ఉంటుందండి? 10x50 అంటే 500. సో దాని లెంత్ వచ్చేసి 500 ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క స్కేలింగ్ అనేది ఇక్కడ మనం చేసుకోవాలి. సో స్కేలింగ్ చేసుకున్న తర్వాత ఈ టైటిల్స్ ఏవైనా ఉంటే దాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం సింపుల్గా ఏంటంటే Ctrl+P అనే దాన్ని ప్రెస్ చేసినట్లయితే ప్రింటింగ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ప్రివ్యూ కూడా చూడవచ్చు. సో మనకు ప్రింటింగ్ ఈ విధంగా అనేది వస్తుంది. అలానే ఇక్కడ ఓకే అనే దానిపై క్లిక్ చేసినట్లయితే ఇది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, కావాల్సిన ప్లేస్లో సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రింటింగ్ సంబంధించి ఒక బేసిక్ మెథడ్ అని నేను చెప్తాను. అయితే దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉందండి. అది ఏంటి అనేసి అంటే ప్రింటింగ్లో అనోటేషన్ అని చెప్పి ఇంకో ఆప్షన్ ఉంది. దానికోసం ఇంకో సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు దీంట్లో చెప్పింది మీకు చాలా వరకు యూజ్ అవుతుందనేసి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్సే మాకు ఎంకరేజ్మెంట్స్. థ్యాంక్ యూ.